హలో గైస్, సో ఇది మోనా వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టము. సో నేను కొద్ది రోజులుగా అయితే ఇదే వాడుతున్నాను. అండ్ నాకు అనిపించినంత వరకు ఇది వెరీ గుడ్ అని చెప్పలేము. ఓకే, పర్పస్ సర్వైవ్ అవుతుంది అంటే బికాస్ కాస్ట్ కూడా రీజనబులే కాబట్టి దాని వర్కింగ్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. సో దీంట్లో ఇది మన ట్రాన్స్మిటర్ అండ్ రిసీవరు. దీంతోపాటు మనకి వచ్చేవి ఈ ఎక్స్ట్రా మైక్ పీస్ వస్తుందన్నమాట దీంట్లో కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చి ఫోన్ కనెక్టర్ అనమాట. అండ్ ఇది కెమెరాకి కనెక్టర్ ఇది. అండ్ మనకు విండ్షీల్డ్స్ 2 ఇచ్చారు. అండ్ మాన్యువల్, ఇంకా దీనికి ఒక కేస్ అనమాట. సో ఓవరాల్గా అయితే ఇది నేను వాడినంత వరకు నాకు ఓకేష్ అనిపించింది. సో నేను ఇప్పుడు ఆన్ చేసి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చి నేను డైరెక్ట్లీ కెమెరా సౌండ్ సిస్టంలోనే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసినాక సౌండ్ డిఫరెన్స్ ఎట్లా ఉందో చూద్దాం. సో ఇలా 2 ఆన్ చేస్తే అది ఆటోమేటిక్లీ కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది కెమెరా అనుకోండి. సో ఈ కెమెరా ఉంది కదా, దీన్ని మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. సో ఇది రిసీవర్ అనమాట. సో ఇక్కడ ఇట్లా ఉంది కదా, దీని నుంచి వాయిస్ అనేది పోతుంది. సో దిస్ ఈస్ రిసీవర్ అండ్ దిస్ ఈస్ ట్రాన్స్మిటర్. సో దీన్ని కనెక్ట్ చేద్దాం. సో హాయ్ గైస్, ఇప్పుడు వచ్చి దీంట్లో నుంచి రికార్డ్ అవుతుంది నేను మాట్లాడేదాన్ని. సో మీకైతే క్లియర్గా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అండ్ ఆల్సో నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కెమెరా కన్నా మనము సిస్టంలో కనెక్ట్ చేసినప్పుడు బాగా సౌండింగ్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో తీసినాక వాయిస్ ఎడిట్ చేస్తాం కదా, ఆ వాయిస్ రికార్డింగ్ అనేది మనం సిస్టమ్కి కనెక్ట్ చేసి రికార్డ్ చేసినప్పుడు వాయిస్ అనేది దీంట్లో నుంచి కొంచెం బెటర్గా వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కానీ అవన్నీ కూడా కొంచెం బెటర్గా వస్తుంది. బట్ కెమెరా వాయిస్ అయితే కెమెరాకి కనెక్ట్ చేసినప్పుడు అయితే యావరేజ్గానే ఉంటుంది. అండ్ ఇది వచ్చి నేను అరౌండ్ 3,500 ఏమో కొన్నాను. దీంట్లో 3 వచ్చేది కూడా ఉంది, 2 రిసీవర్స్ అండ్ 1 ట్రాన్స్మిటర్. బట్ నేను వచ్చి 1+1 కొన్నాను బికాజ్ నాకు అవసరం లేదు కాబట్టి. ఆల్సో టెస్ట్ చేద్దామని ఎంత మాత్రం పని చేస్తుందని. సో ఇదైతే ఓకే అంటే స్టార్టింగ్ మీరు చూస్తున్నారు ఒక మీడియం బడ్జెట్లో. బట్ దీనికన్నా మీకు బడ్జెట్ ఇంపార్టెంట్ అంటే వైర్డ్ మైక్ తీసుకోండి. జేబిఎల్ది కానీ బోయాది కానీ చాలా కంపెనీస్ ఉంది వైర్డ్ మైక్. సో దాంట్లోంచి బెటర్ అవుట్పుట్ వస్తుంది. బికాజ్ మీకు వైర్లెస్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితేనే దాంట్లోంచి అవుట్పుట్ అనేది బాగుంటుంది. సో డిజిటెక్ కూడా ఉంది, అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉంటుంది పర్ఫార్మెన్స్. సో మీరు బడ్జెట్లో మాత్రం వెళ్తున్నారు అంటే వైర్లెస్కి వెళ్ళండి. అరౌండ్ మీకు 1,500లో మంచి వైర్డ్ మైక్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది మనం ఒకసారి ఛార్జ్ చేస్తే బాగానే వస్తుంది. ఆల్మోస్ట్ నాకైతే ఇప్పుడు ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక 5-6 రికార్డింగ్స్ వరకు ఈజీగా, అంటే 5-6 రికార్డింగ్స్ అంటే మనది రీటేక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా ఒక 3-4 అవర్స్ అయితే వస్తుంది. సో నాకైతే ఛార్జింగ్ బ్యాటరీ వైజ్ ఇవన్నీ బాగానే ఉంది. బట్ ఎక్సెప్ట్ సౌండింగ్ ఓకే యావరేజ్గా ఉంది. So thanks for watching the video.